చాలామంది తిండి కోసం, మరి ఈ లోక ఆస్తి కోసం, ఈ లోక స్థితుల కోసం యేసుక్రీస్తును మరి దేవునిగా మరి నమ్మి కూడా అనేక మంది కలవరపెట్టే విషయాల్లో మరి లోనై కలవరానికి చేదైనది ఆలోచన కానీ, మాట కానీ, తలంపు కానీ వారి జీవితాల్లో చేరి మరి వారి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తారు. మరి ఎంతో వినయముగా ఉంటున్నటువంటి యోషవ్ కూడా తన జీవితంలో ఒక పూట కూడికి ఆగలేక, కడుపు కొరకు ఆగలేక వాడు ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వ హక్కును తన సహోదరుడైనటువంటి యాకోబుకు చిక్కుడుకాయల కూర కోసం అమ్మేశాడు. ఇంత భ్రష్టుడు ఎవరైనా? ఈ రోజున నీవు నేను కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నీకు నాకు జ్యేష్ఠత్వం అప్పించాడు. నువ్వు నేను జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తుకు సహోదరులుగా చేయబడ్డాం. జ్యేష్ఠత్వం పొందిన మనము దాన్ని పాడు చేసుకుంటున్నామంటే నీవు నాశనానికే వెళ్ళిపోతావు. కనుక ఒక్క పూట తిండి కోసమో, ఒక లోక సంబంధమైన అస్థిరమైనటువంటి ధనము కోసమో, అస్థిరమైన పదవి కోసమో, ఈ లోక జీవితం కోసమో మరి ఆ యొక్క కృపను పోగొట్టుకున్నట్లయితే, దేవుడిస్తున్నటువంటి కృపను, ఆశీర్వాదాన్ని, దీవెనను పోగొట్టుకున్నట్లయితే మరి నీ జీవితంలో యెషావుల జీవితం లాంటిది ఏమైనా ఉన్నాయా? తండ్రి నీ దగ్గర ఆశీర్వాదాలు ఏమీ లేవురా బాబు, నువ్వు జాగ్రత్తగా చూసుకోలేదు, అయిపోయినాయి అన్నీ. యేసుప్రభు అన్నాడు, వాళ్ళు వచ్చారు, అప్పటి వరకు లేవు, అప్పటి వరకు లేని స్థితిలో దివిటీల్లో నూనె వేసుకుని పరిగెత్తుకొచ్చేటప్పటికి మరి తలుపు మూయబడ్డది. వచ్చి అయ్యా మేము వచ్చాం, తలుపు తీయి. ఎవరు మీరు? నేను ఎరుగనంటాడు. ప్రియ సహోదరి, ఒక రోజు నీ జీవితంలో, నా జీవితంలో అటువంటి స్థితి వస్తుందేమో, జాగ్రత్తగా చూసుకో. ఎట్లాంటిది? చేదైన ఆలోచన నీ జీవితంలో మొలిసిందేమో, చేదైన మాటలు, చేదైనటువంటి తత్వం నీలో మొలిసిందేమో, కడుపు కూటికి అమ్ముకునే నీ యొక్క జ్యేష్ఠత్వం అమ్ముకునే యేషావు లాంటి బుద్ధి నీ జీవితంలో కూడా వస్తుందేమో. దేవుని కృపను కోల్పోతున్నావేమో, జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు.